పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అని ఉందండి. ప్రార్థన చేసి అని లేదు. ప్రార్థనకు ఫుల్ స్టాప్ లేదు. ఎడతెగక ప్రార్థన చెయ్యండి. మనం ఆమెను అంటాం కానీ ఆ ప్రార్థనాత్మ కలిగిన వాడు అదే మనసుతో ఉంటాడు. ఒక దైవజనుడు అన్నాడు, నా తలంపులన్నీ ప్రార్థనలే, నా ఆలోచనలన్నీ దేవునితో మాట్లాడుకునేవే, నా ఆశలన్నీ నా ప్రభు కొరకే. ఆ స్థాయికి నీ ప్రార్థనా జీవితం ఎదగాలి. మనకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఆత్మ తానే మన పక్షములో ఉండి ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మన చేత ప్రార్థన చేయిస్తాడు. ఎంతమంది మీరు ఆత్మలో ప్రార్థిస్తున్నారు? 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన, చిన్న ప్రార్థన బహిరంగంగా చేయొచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గంటల తరబడి దేవునితో గడపటం అభ్యాసం చేసుకో. యేసు ప్రభు పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. నా యవ్వన కాలంలో నేను నేర్చుకుంది, తెల్లవారుజాము 4 గంటలకే లేచి మోకాళ్ళుని ప్రార్థించుకోవటం. మంచు పడుతున్నా సరే, పడుకుంది 12-1 గంటకైనా సరే ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు అపజయమే. యవ్వన బిడ్డలు ప్రార్థన నేర్చుకోండి. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రార్థనా స్నేహితులు. ఆత్మలో ప్రార్థన చేసేవాడు గడియారం చూసుకోడండి. నేను